అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు చేశాడో తెలియదు కానీ ఈ మధ్య ఒక వీడియో చూశాను కొత్తగా. ఏదో పేరు ఉంది, అతని పేరు బీడి సుందర్రావా బోడి సుందర్రావా కాదు, పిడి సుందర్రావు. ఎస్, ఆయన గురించి నేను పరిచయం చేసుకోవటం కంటే ఆ మహానుభావుడే పరిచయం చేసుకుంటాడు. ఆయన ఏంటో, ఆయన స్థాయి ఏంటో ఒకసారి చూడండి. పిడి సుందర్ అంటే ఏమనుకున్నారు మీరు? ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఉన్నావో అన్ని శాస్త్రాల మీద నా ఎడంకాలు వేసి నిలబడిన మహాపరాక్రమవంతుడు. చూశారు కదా? ఎస్ సార్, సుందరరావు తాత గారు. ఏం సార్, ఎన్ని శాస్త్రాలు తొక్కేశారు మీరు ఇప్పుడు దాకా? అంటే శాస్త్రాలు అంటే కొంపదీసి భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇట్లాంటి లత్కోర్ శాస్త్రాలు కాదు కదా. ఓకే, శాస్త్రాలు ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కాబట్టి మళ్ళీ మనం ఒక మాట అనుకుందాండి. ఓ 4 సంస్కృత మంత్రాలు రాసిచ్చిన వెంటనే చదవగలిగితే చాలు మీరు, తప్పులు లేకుండా. ఏదో కాలేసి తొక్కేసాను, ఏలేసి మెలెట్టేసాను అంటున్నారు. మేమేం దానికి పెద్ద పట్టించుకోం సార్. క్రైస్తవులు బతికే అంతే కదా. ఆ రోజు కోపర్నికస్ ఒక సిద్ధాంతం చెప్పాడు, తొక్కేశారు. గలీలో చెప్పాడు, తొక్కేశారు. మీరు ఏ రోజైనా సరే శాస్త్రం సిద్ధాంతం అంటే తొక్కేయటమే మీ డ్యూటీ. మాకు తెలుసు, మీరు పదే పదే చెప్పుకోవసరంలో మళ్ళీ దాని గురించి. ఓకే, ఈ విషయానికి వస్తే సారు పాపం చాలా ఎక్కువ ఆవేశపడ్డారు. కొంచెం ముసలి గుండి కదా, తొందరగా అలసిపోయినట్టుంది. లాస్ట్కి వచ్చేపటికి కొంచెం బాగా నీరసపడ్డట్టు తెలిసిపోయింది. ఏమంటున్నారా? అన్నీ చూపించడం కానీ శాంపిల్కి 2-3 చూడండి. విద్యుత్ బల్బులు వాడకండి. పవర్ కనిపెట్టింది క్రిస్టియనే. బల్బు గడ్డి కనిపెట్టింది, ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్, అమెరికా. దీపాలు వెలిగించుకోండి, మంట వేసుకోండి. వాహనాలు దేనికి రబ్బర్ వాడకండి. రబ్బర్ కనిపెట్టింది చార్లెస్ గుడ్డియర్, అమెరికా. టైర్లు ఉండకూడదు మీ బల్లుకి. దేకరండి. బట్టలు ఇస్త్రీ చేయకండి. ఇస్త్రీ పెట్టి కనిపెట్టింది సీలే, అమెరికా. క్రైస్తవుడు. మోటార్ బైక్స్ వాడకండి. మోటార్ సైకిల్ కనిపెట్టింది కాన్స్టాన్, క్రిస్టియన్. పెన్నులు వాడకండి. బాల్. చూశారు కదా? ఏంటి అవి కనిపెట్టాము, మేము ఈ కనిపెట్టాము. అదేదో సినిమాలో చెప్తారు కదా, మేము అవి బీకినాము, మేము ఈ బీకినాము అని. బాబు గారి భజన కూడా ఇట్లాగే ఉంది. చిడతలు తక్కువ. కావాలంటే 2 కొనిపెడతాను, కూర్చుని జై అమెరికా, జై జై అమెరికా అని భజన చేసుకుంటా కూర్చుండా. జీవితం అంతా ఎప్పుడు ఆడి నేను పొగట్టమేనా? ఏదో పొక్కటికి ఇచ్చేసినట్టు మాట్లాడతావేంటి? రైలు కనిపెట్టాడు, ఓకే కనిపెట్టాడు. పెన్ను కనిపెట్టాడు, ఓకే. ప్రింటింగ్ ప్రెస్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, కనిపెట్టాడు అన్నావు, ఓకే కనిపెట్టాడు, బాగుంది. మరి వీటన్నిటికీ, ఈ ఇన్వెన్షన్స్ అన్నిటికీ మూలం ఏంటో తెలుసా? 0. దీంతో పాటు అడిషనల్గా దశాంశ పద్ధతి అని ఒకటి ఉంది, డెసిమల్ సిస్టమ్. ఇవన్నీ కనిపెట్టింది భారతీయుల మహానుభావ. అయినా కూడా నీ వాదనకి అసలు ఏమన్నా విషయం ఉందా? ఏదో మేమన్నా ఒక్క వస్తువున్నా ఫ్రీగా ఇచ్చేస్తున్నామా? అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, మీ వాళ్ళు అంటున్నావు చూసావా? ఈ విదేశీయులందరూ ఏది కనిపెట్టినా దాన్ని భారత్ తీసుకొచ్చి మాకు అంటగట్టి అమ్ముకుని వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. మేము ఏది ఫ్రీగా బేవర్స్గా తీసుకోవట్లేదు. మీ వాళ్ళు తయారు చేసిన దానిలో మాకు ఫ్రీగా దొరికే ఏంటో తెలుసా? మాకు అంటే మా భారతీయులకు ఫ్రీగా వస్తుంది ఏంటో తెలుసా? మీరు పంచిపెట్టే నల్లట్టల పుస్తకం. కాదు కూడదనుకుంటే సులభ కాంప్లెక్స్ పక్కన ఫ్రీగా పెట్టే ఒక కండోమ్ ప్యాకెట్, కౌంటర్లోంచి ఒక కండోమ్. ఈ మాత్రమే భారతీయులకు ఫ్రీగా వస్తుంది. మిగతా ఏదైనా సరే మేము కొనుక్కుని తీసుకుంటున్నాం. నీకు విషయ జ్ఞానం లేదు. సరిగా తాతగారు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి మాటలు పదే పదే మాట్లాడారనుకోండి, ఇప్పుడు చూస్తే చాదస్తం ముసలి వయసులో వచ్చింది అనుకుంటారు. మరి పద్దాక ఇట్లాగే మాట్లాడితే వెళ్ళారనుకోండి, ముసలికి పిచ్చి వచ్చిందంటారు. మీ మీద నాకు బాగా మర్యాద ఉందండి వయసురీత్యా, కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోరని, పిచ్చోడనే ముద్ర వేయించుకోకుండా ఉంటారని నాకు ఓ రకమైన ఆనందం ఉంది. ఓకేనా? ఇకపోతే అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వీళ్ళందరూ ఏవేవో కనిపెడుతుంటే వాళ్ళందరి గురించి మీరు పాపం కష్టపడి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఫండింగ్ బాగా వంట పట్టినట్టుంది. వీటితో పాటు మీ అబ్బాయి గారు కనిపెట్టారు చూసారా? అదే అండి, బైబుల్ యూనివర్సిటీ పేరుతో అవి కూడా మీరు ప్రచారం చేశారనుకోండి, అదిరిపోద్ది. మంచి మసాలా మిక్సింగ్ చేశారనుకోండి, డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా ఒక ఏళ్ళు చూపించేటప్పుడు ఇంకో 3 మన చూపిస్తే అనేది కనిపెట్టుకోండి.
అందులోనూ మీలాంటి పతిత్తులు, మీ అబ్బాయి గారు లాంటి పతివ్రతలు ఇట్లాంటివి ఇంకా మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏజ్ వచ్చిందిగా, కొంచెం రెస్ట్ తీసుకోండి. మీసాలు మేలేస్తున్నారు, తొడలు కొట్టేస్తున్నారు, ఏంటంటో స్టేట్మెంట్ ఇస్తున్నారు. సుందరరావు తాత గారు, మీ వాళ్ళు కూర్చుని వింటున్నారు, చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏది పడితే మాట్లాడేస్తున్నట్టున్నారు. అయ్యా చప్పట్లు కొట్టే బ్యాచ్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగే చప్పట్లు కొట్టుకుంటే వెళ్తే రేపే వెళ్ళండో ఈయన ఏనుగు తీసుకొచ్చి విమానం నడిపింది అంటాడు. ఆయన మాటలు చూస్తే అదే తీరులో ఉన్నాయి. ఆ పరిస్థితి తేకండి. దయచేసి భారతీయ సమాజాన్ని ఇలాగే పవిత్రంగా ఉంచండి. వీలైతే బైబిల్ యూనివర్సిటీ మూపించండి, ఇంకోటి జీవితాలు సొప్పడతాయి. లేదు భారతీయ జీవితాలను కూడా విదేశీయుల్లాగా భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే ఆ పెంటని మీ దగ్గరే ఉంచుకోండి, మాకు అంటించే ప్రయత్నం చేయకండి. మీకు వద్దాను నాయన. ఓకే. జై శ్రీరామ్, జై భారత్ మాత.